నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ ముదిరాజ్ జేఏసీ చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే నిర్మల్ జిల్లాలోని భీమన్న అనే దేవుడు మా ఆరాధ్య దైవాన్ని అప్పుడు గత ప్రభుత్వం 2003లో సర్వే నెంబర్ 530.63.11 ఎకరాలు కేటాయించి సామాజికంగా ఆర్థికంగా కానీ ఎక్కడ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. మీరు ఇక్కడ ఈ గుట్టని ఇచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. మా ఆరాధ్య దైవాన్ని ఇచ్చేస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ మా సెంటిమెంట్ను దెబ్బతీస్తే ఎక్కడి వరకైనా ఇచ్చేస్తాం. మేము ముఖ్యమంత్రి గారికి, వక్కడి శ్రీహరి గారికి, ముదిరాజ్ కార్పొరేషన్ గారికి, ఈటల రాజేందర్ గారికి, మా ఉన్న లీడర్లకు అందరికీ మేము తెలియజేసి రిక్వెస్ట్ ఇచ్చేస్తున్నాం. మాది ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా చాలా గవర్నమెంట్ లైన్లు ఉన్నాయి. ఆ గుట్టలల్లో ఇచ్చేసి ఆ కాలేజీ కడితే కూడా బాగుండదు. అక్కడ మహిళలు కానీ అందరూ బాయ్స్ గర్ల్స్ చదువుకుంటారు. రేపు పొద్దుగానే ఏమైనా సంఘటన జరిగేది ఉంటుంది. మా ఆరాధ్యమైన గుట్టనే దొరికిందా వీళ్ళకు? ఎంత భూమి ఉన్నది అక్కడ, వేరే వేరే పెద్దవాళ్ళ భూములు కూడా ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, వేరే వేరే గవర్నమెంట్ భూములు ఉన్నాయి, మంచి రహదారులు కల్లా భూములు ఉన్నాయి. వాటిని తీసుకొని ఇచ్చేయాలి. కావాలని గుట్ట మీదనే కట్టాలని ఉద్దేశపూర్వకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి ఆన్నే కట్టించేటట్టు ఇచ్చేస్తారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. వేరే ల్యాండ్ మీద కట్టమని మేము అభ్యంతరం తెలిపాము. మాకు ఇచ్చిన ల్యాండ్ను మమ్మల్ని ఆర్థికంగా ఎదగకుండా మా దైవ సంబంధమైన భీమన్న గుట్టని ఇచ్చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీంతో పోరాటం చేస్తాం. వీలైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మా వాకిడి శ్రీహరి పశుసంవర్ధక ఫిషరీస్ మినిస్టర్ని కలుస్తాం. గవర్నమెంటు ఇన్ని సంవత్సరాలు లేనిది కాంగ్రెస్ గవర్నమెంట్ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయింది. ఏదైనా సమస్య ఉంటే కార్పొరేషన్ చైర్మన్ గారికి విన్నవించుకోమని చెప్పింది. కాబట్టి మేము అందరం నిర్మల్ జిల్లా వాసులంతా ఒక 500 మంది పోయి కార్పొరేషన్ ద్వారా తెలియజేసి, మంత్రి గారికి తెలియజేసి ఇచ్చేసి ఈ కలెక్టర్ గారికి కూడా విన్నవించుకొని, ముఖ్యమంత్రికి కూడా మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా తెలియజేస్తాం. కాబట్టి దయచేసి దీన్ని దైవ సంభూతమైన గుట్టను ఇబ్బంది పాలు చేస్తే తదుపరి ఏమైనా గవర్నమెంట్ కలెక్టర్ గారు బాధ్యత వహించవలసింది. ఒక దేవుణ్ణి ఇచ్చిన భూమిని, గవర్నమెంట్ ఇచ్చిన భూమి అక్కడనే స్థలం ఉందా? ఈ జిల్లాలో ఎక్కడ స్థలం లేదా? మంచి భూములు కూడా ఉన్నాయి కదా, అక్కడ కడితే ఏమవుతుంది? కావాలని ఉద్దేశపూర్వకంగా ఇచ్చేసింది. ఎన్విరాన్మెంట్ను కూడా దెబ్బతీస్తుంది. ఎన్విరాన్మెంట్ కూడా యాక్ట్ కూడా పర్మిషన్లు తీసుకోవాలి. ఒక కాలేజీ కట్టాలన్నా ఏమైనా కట్టాలంటే నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. రేపు పొద్దుగాల గుడి ఏమైనా కూలిపోతే ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఈ భూమిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడిన తర్వాతనే ఈ పని స్టార్ట్ చేయండి. లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే ముదిరాజులంతా ఒక 20-30 వేల మంది పెట్టి ఆర్నే మీటింగ్ పెట్టి మేమే ఫినిషింగ్ చేసుకుంటామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. భీమన్న గుట్టను కాపాడాలని ఎంపీ ఈటెల రాజేందర్ గారికి వినతి పత్రం అందజేసిన ముదిరాజులు నిర్మల్ జిల్లా కేంద్రంలో అన్యాక్రాంతమవుతున్న భీమన్న గుట్టను కాపాడాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ముదిరాజ్ కులస్తులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసానికి వచ్చిన ఎంపీని కలిసి ఎన్నో ఏళ్లుగా పండ్ల చెట్ల పెంపకం జీవనోపాధి కోల్పోవడం మరియు భీమన్న గుట్ట వద్ద ముదిరాజుల ఆరాధ్య దైవం ఆలయం అక్కడ ఉండడం, ముదిరాజుల భీమన్న గుట్ట ఆక్రమణకు గురవుతోందని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ విషయమై ఈటెల రాజేందర్ గారు స్పందిస్తూ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముదిరాజ్ కోరు కమిటీ నాయకులు పాల్గొనడం జరిగింది.